11 లక్షల కోట్ల అప్పును ఏం చేశారో ఏపీ ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన సమయం వచ్చిందని అఖిలపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. ఏపీలో ఆర్థిక అరాచకం రాజ్యమేలుతుందా అనే అంశంపై విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్స్ ఫోరం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అఖిల పక్ష పార్టీలతో పాటు పలు ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా హాజరై రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో అఖిలపక్ష నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏపీలో ఆర్థిక అరాచకం రాజ్యం ఏలుతుందా అనే అంశంపై సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులు, పలు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రభుత్వం చేస్తున్న అప్పులపై గళమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ పదవీ కాలం ముగిసే నాటికి 10 లక్షల కోట్ల అప్పు ఉంటుందని చెప్తూ వచ్చామన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తమ అంచనాలు తప్పాయన్నారు. ఇప్పటికే జగన్ 11 లక్షల కోట్ల అప్పు చేశాడన్నారు. రాజకీయ నాయకులతో కలిసి ఐఏఎస్ ఆఫీసర్లు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అని, ఇలా అప్పు చేసిన సొమ్ము ఏం చేశారో చెప్పాల్సిన సమయం వచ్చిందని అన్నారు. దీనిపై మంత్రి బుగ్గన 2 సార్లు స్పందించారు అన్న ఆయన టీడీపీ కన్నా తాము తక్కువ అప్పు చేశామని అన్నారు అని మండిపడ్డారు. అయితే 2,60,000 కోట్లు ప్రజలకు పంచితే మిగతా సొమ్మేమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోతే బాగు చేయించడానికి 8 కోట్లు ఇవ్వలేదని, ఇంతలోనే మరో గేటు కొట్టుకుపోయిందన్నారు. కడప జిల్లాలో మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వకపోవడంతో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 39 మంది చనిపోవడంతో పాటు 2 ఊర్లకు రూపురేఖలు లేకుండా పోయాయని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టలేదు, పరిశ్రమలు పెట్టలేదు, కడప స్టీల్ ప్లాంట్ కాంపౌండ్ వాల్ కూడా కట్టలేదు అని విమర్శించారు. 1,70,000 కోట్లు పెండింగ్ బకాయిలు కాంట్రాక్టర్లకు చెల్లించలేదంటే ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. అప్పుల విషయంలో ఐఏఎస్లను కూడా పార్టీలుగా చేర్చి కేసులు వేయాలని నిర్ణయించారు. అటు వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ వస్తే జగన్ జైలుకు వెళ్తారు అని, ఈ అప్పుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంటుందని చెప్పాను. కానీ ఆయన మనల్ని మించిన గనుడు, మన అంచనాలకు కూడా ఆయన నిలబడడంలే. ఇప్పుడు మహేశ్వరరావు గారు 11 లక్షల కోట్లు అంటున్నాడు. 11 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు అని. ఏమి గవర్నమెంట్ అప్పులు చేసింది, కార్పొరేషన్స్ ద్వారా అప్పులు చేశారు. ఈ అప్పులు చేసే దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు కీలక పాత్ర పోషించారు. వారి బాధ్యతను విస్మరించారు. రాజ్యాంగ విధులను పక్కన పెట్టి జీ హుజూర్ అంటూ వారు ఏం చెప్తే ఆ పని చేసి మొత్తం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, రుణగ్రస్తం చేశారని మీరంటా ఉన్నారు. రేపు రుద్రరాజు వాళ్ళ మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ఢిల్లీలో వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టినా పెడతారు. వీళ్ళేం ఆగరు. మరి అతనే జైలు కూర్చుంటాడు. ఈ రాష్ట్రం ఏం కావాలి? 2014 జూన్ 2 రాష్ట్ర విభజన నాటికి తెలంగాణ ఆదాయం కన్నా ఏపీ ఆదాయం ఎక్కువని గుర్తు చేసిన నేతలు తెలంగాణలో 51,000 కోట్లు, ఏపీకి 65,000 కోట్ల ఆదాయం అప్పట్లో ఉండేదన్నారు. అయితే ఇప్పుడు మనకంటే 1,075 కోట్లు తెలంగాణలో ఎక్కువ ఆదాయం ఉందన్న వారు మనం ముందుకు వెళుతున్నామా, వెనక్కి వెళుతున్నామా గుర్తించాలి అన్నారు. ఓవైపు రాష్ట్రంలో ఆర్థిక అరాచకం జరుగుతోంటే కేంద్రం దాన్ని ఆపకపోగా మరిన్ని అప్పులకు అనుమతి ఇచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రిగా గతంలో రోషయ్య ఉన్నప్పుడు ఎప్పుడూ ఎఫ్ఆర్బిఎం ను దాటి వెళ్లకూడదని చెప్పేవారని గుర్తు చేసుకున్న వారు కార్పొరేషన్ల ముసుగులో వేలాది కోట్ల రూపాయల దోపిడీకి ప్రభుత్వం పాల్పడిందన్నారు. కార్పొరేషన్లు వేరే స్టేట్ లో అయితే వెల్ఫేర్ లో ఉంటాయి, అయితే ఇక్కడ మాత్రం లెండింగ్ యాక్టివిటీ మాత్రమే నిర్వహిస్తున్నాయని తెలిపారు. చివరకు కాంట్రాక్టర్లకిచ్చే బిల్లుల విషయంలోనూ లైక్స్ అండ్ డిస్లైక్స్ తో వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇలాంటి విషయాలపై సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితే అరెస్టులు చేస్తున్నారు అని, ప్రభుత్వ తప్పులను ప్రశ్నించొద్దంటే ఎలా అని మండిపడ్డారు. రీసెంట్ గా ఓ ఎన్ఆర్ఐని ఎయిర్పోర్ట్ లోనే లిఫ్ట్ చేసి అరెస్టు చేశారని, ఇది రాష్ట్రంలోని పరిస్థితికి అద్దం పడుతోందని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ 10 లక్షల కోట్లు ఆల్రెడీ మన మీద ఉన్నటువంటి అప్పుల భారాన్ని మనం మోయలేనటువంటి పరిస్థితుల్లో బిల్లింగ్ అనేటువంటి దానికి ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం కాకుండా లైక్స్ అండ్ డిస్లైక్స్ తోటి
ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత గవర్నమెంట్లో చేసినటువంటి వర్క్స్కి నేను పేమెంట్ ఇవ్వనంటే ఇంకా అసలు ఎక్కడ పోవాలి కాంట్రాక్టర్? రోడ్లు ఎలా జరుగుతాయి మనం చూసాం కదా స్టేట్లో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితులు. సో డెఫినెట్గా ఈ జరుగుతున్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో 3,50,000 కోట్ల రూపాయలు ఎటుపోయాయో తెలియదు అనేటువంటిది కాకు చెప్తుంది. ఇది ఎక్కడికి వెళ్ళాయో అనేటువంటిది నిగ్గు తేల్చవలసినటువంటి అవసరం మనలాంటి వాళ్ళందరి మీద ఉంది. ప్రభుత్వంలో పోలీసులకు కానీ కేసులు కానీ, ఎందుకంటే నేను మహేష్ గారితో చాలా సందర్భాల్లో మాట్లాడాడు చెప్తున్నా, వీళ్ళందరూ సఫర్ అవుతున్నటువంటి విషయం తెలుసు. ఇవాళ మన మీడియాలో చూసాం, ఎక్కడో దేశంలో సోషల్ మీడియాలో చిన్న ఇది పెడితే ఎన్ఆర్ఐని తీసుకెళ్లి జైల్లో పడేసినటువంటి పరిస్థితి, జీవో 1 లాంటి తెచ్చినటువంటి పరిస్థితి. ఏపీలో ఆర్థిక అరాచకం రాజ్యమేలుతుందనే అభిప్రాయానికి అఖిలపక్ష పార్టీలు వచ్చాయి. భవిష్యత్తులో దీనిపై న్యాయ పోరాటం చేయాలని, ఇందులో సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని నిర్ణయించాయి.